మీరు కూడా థ్రెడ్ బ్యాంగిల్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హలో అండి, అందరికీ వెల్కమ్ టు నవికాస్ క్రియేషన్స్. అసలు బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, రా మెటీరియల్స్ ఎక్కడ తెప్పించాలి, అసలు తెప్పిస్తే మన బ్యాంగిల్స్ సేల్ అవుతాయా అవ్వవా, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయడానికి నేను ఉన్నాను కదా. ఫస్ట్లీ అసలు బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అంటే దెర్ ఆర్ మెనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, పింట్రెస్ట్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్. ఈ 4 ప్లాట్ఫామ్స్లో మీరు చేసిన డిజైన్స్ అప్లోడ్ చేయండి. అండ్ సోషల్ మీడియా కాకుండా మీ ఇంటి చుట్టుపక్కన ఆర్ మీ రిలేటివ్స్, మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము ఇలా బిజినెస్ స్టార్ట్ చేసాము, మేము ఇలా థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తున్నాము అని చెప్పేసి మీరు చేసిన డిజైన్స్ పెట్టండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అసలు ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అని చాలామంది అనుకుంటారు. ఎక్కువ ఏం కాదండి. ఇనిషియల్గా అంటే మనం స్టార్ట్ చేసేటప్పుడు ఒక 1000 to 1500 బడ్జెట్ పెట్టుకుంటే చాలు. మేబీ అది కూడా కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంటే, బట్ 1000 to 1500 ఉంటే మినిమం మనం అసలు బేస్ మెటల్స్, బేస్ బ్యాంగిల్స్ కానీ కుందన్స్ కానీ తీసుకోవచ్చు. దాన్ని బట్టి మనం ఫర్దర్గా డిజైన్స్ అన్ని డిజైన్ చేసుకోవచ్చు. మీరు ఇన్వెస్ట్ చేసిన 1500లోనే మీరు బ్యాంగిల్స్ ఎలా మేక్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. మీరు నీట్గా మేక్ చేయడం వచ్చింది, అన్నీ బాగున్నాయి, కుందన్ సైజెస్ మాకు అర్థమవుతున్నాయి, మాకు హెడ్ ఏక్, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఇలాంటి ఏ పెయిన్స్ రావట్లేదు, మేము చేయగలుగుతాము అనుకుంటే మీరు ఇంకో కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీరు మెటీరియల్స్ తీసుకోండి, రా మెటీరియల్స్. మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకుంటే ఇవి చేసేటప్పుడే ముందే క్విట్ చేయండి. బికాస్ చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయండి థ్రెడ్ ర్యాపింగ్ అప్పుడు. కూర్చొని చేతులు కాళ్ళన్నీ పీకొస్తుంటాయి. సో అందుకనే చెప్తున్నాను, మీరు ఫస్టే మీకు తెలుస్తుందా 1500లోనే. సో ఎక్కువ అమౌంట్ పెట్టేసి ఒకసారి కొనకుండా ముందు ఒక 1500తో కొని తర్వాత మీరు చేయగలము అని కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రమే మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయండి బిజినెస్ మీద, లేకపోతే చేయొద్దు. మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆ 1500లో ఏమేమి రా మెటీరియల్స్ వస్తాయని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ మీకు ఇంకా బిజినెస్కి సంబంధించి ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ and do subscribe to our channel.